హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. కప్పు గోధుమ పిండి ఉంటే చాలు మనం చపాతీలే కాకుండా ఇలా వెరైటీగా స్నాక్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చేసినటువంటి ఈ స్నాక్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేస్తారండి. మిక్సీ జార్లోకి ఒక కప్పు నిండా ముందుగా అయితే గోధుమ పిండి తీసేసుకోండి. ఈ గోధుమ పిండి వచ్చేసి 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. 3-4 మెంబర్స్కి ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు 2 కప్స్ వరకు అయితే మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక గుడ్డును కూడా కలుపుకోవాలి. ఎగ్‌ని యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుందండి. మీకొద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మిరియాలను కూడా కలుపుకోవాలి. ఈ మిరియాలు యాడ్ చేయటం వల్ల స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెమే ఇందులో నీళ్ళని కలుపుకొని, ఇక నేను చూస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉందనుకోండి పర్ఫెక్ట్‌గా ఇది రాదు. సో, చూసి నీళ్లు కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పును కూడా తీసేసుకోండి. చాలామంది ఎగ్గు తినని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దీన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు వేరొక బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. దీంతో పాటు క్యారెట్ తురుము కూడా ఇందులోకి తీసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుందండి. క్యారెట్ తురుము కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇందులో కొన్ని మనం మసాలాను కూడా కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర వచ్చేసి సన్నగా తరిగిన కొంచెం తీసుకోండి. కొత్తిమీర వచ్చేసి దీంతో పాటు కారం పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులోనే ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. ఇందులో అయితే ఉప్పునైతే నేను కలపటం లేదు. ఆల్రెడీ మనం పిండిలో కలిపాం కాబట్టి ఇందులో అయితే నేను తీసుకోవటం లేదు. ఇప్పుడు ఇందులోకి తీసుకున్న ఈ మసాలా మొత్తాన్ని స్పూన్‌తో ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. ఒక్కొక్కసారి చిన్న పిల్లలు సడెన్‌గా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడే హడావుడి లేకుండా ఇలా నిమిషాలు మీరు స్నాక్ చేసి ఇచ్చేయొచ్చు. మనం చపాతీ ఎంత సాఫ్ట్‌గా అయితే ఉంటుందో అంత సాఫ్ట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. కానీ ఈ స్నాక్స్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం నెయ్యినే యూజ్ చేయండి. ఆయిల్ కంటే నెయ్యిని యూజ్ చేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా వస్తాయి. ప్యాన్‌లోకి నెయ్యిని కలుపుకున్న తర్వాత దీన్ని ఇందులోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. మందంగా ఉంటే మనకేంటంటే చాలా సాఫ్ట్‌గా వస్తుంది. దీనిపైన కొంచెం క్యారెట్ తురుము కూడా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి పైన మూత పెట్టేయండి. గోధుమ పిండితో చపాతీలు చేయటానికి కొంచెం టైం పట్టేస్తుంది. అలాంటప్పుడు ఇలా సాఫ్ట్‌గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీలు ఎంత సాఫ్ట్‌గా అయితే వస్తాయో సేమ్ అలానే ఉంటాయండి టేస్ట్ మాత్రం. చూసారు కదా! చూడండి, ఒకవైపు ఇది కంప్లీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక వైపు కూడా కొంచెం మనం టర్న్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత డిష్ ఔట్ చేసేసుకోవటమే. మరి క్రిస్పీగా చాలా సాఫ్ట్‌గా ఉండే ఈ స్నాక్స్‌ని ఎవరైనా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ స్నాక్స్ తినేటప్పుడు మాత్రం ఏ చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. మరి అప్పటికప్పుడే చాలా ఈజీగా ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా క్రిస్పీగా, మెత్తగా మీరు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా! మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.